నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన ఆర్కిటెక్చర్స్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన. ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 5 నిమిషాల వ్యవధిలో స్కూల్స్, హాస్పిటల్స్, హైవే రోడ్స్. అంజనాద్రి నగర్ లో ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు 100% వాస్తు, సంపూర్ణ వెలుతురు, ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్, ఫుల్లీ ఫర్నిష్డ్ డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్, పూర్తి ఫెసిలిటీస్ కలిగిన కిచెన్ రూమ్, గేటెడ్ కమ్యూనిటీతో ఇండిపెండెంట్ హౌస్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, బ్యాక్ సైడ్ ఆఫ్ కేఎం హాస్పిటల్, అంజనాద్రి నగర్, బుచ్చిరెడ్డిపాలెం. What I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి. It is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా. ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే, నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా.